ఎట్టకేలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితో రాష్ట్రానికి కుంకి ఏనుగులు వచ్చేశాయి. ప్రతి ఏటా చిత్తూరు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల దాడులు అధికమవుతున్నాయి. ఈ దాడుల్లో అనేక మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేల ఎకరాల్లో పంటలు నాశనమవుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యత తీసుకున్న పవన్ ఈ సమస్యపై ఫోకస్ పెట్టారు. ఇకపై ఏనుగుల దాడులతో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలు కోల్పోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి డిప్యూటీ సీఎం పవన్ కుంకి ఏనుగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించారు. గత సంవత్సరం కుంకి ఏనుగులు కావాలని కర్ణాటక ప్రభుత్వానికి పవన్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కర్ణాటక నుండి ప్రత్యేక శిక్షణ పొందిన 6 కుంకి ఏనుగులను ఏపీకి ఇచ్చేందుకు గత సంవత్సరం సెప్టెంబర్ 27న ఇరు ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. దీనిలో భాగంగా తాజాగా బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ సమక్షంలో శిక్షణ పొందిన 6 కుంకి ఏనుగుల్ని కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అప్పగించింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అటవీ శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. కుంకి ఏనుగుల ద్వారా చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో ఏనుగుల దాడుల్ని అరికట్టవచ్చని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు కర్ణాటక ప్రభుత్వం మనకు అప్పగించిన ఏనుగుల పేర్లు రంజన్, దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అని అధికారిక వర్గాలు తెలిపాయి. కుంకి ఏనుగులు అంటే ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్న ఏనుగులు. ఒక ఏనుగును కుంకిగా మార్చాలంటే అందుకు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. తొలుత మగ ఏనుగును ఎంపిక చేస్తారు. కుంకి ఏనుగులుగా సెలెక్ట్ చేసిన తర్వాత వాటికి క్యాంపులో పూర్తి స్థాయి శిక్షణ ఇస్తారు. అడవి ఏనుగులను ఏ విధంగా తరిమివేయాలో ఈ కుంకీలకు ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాదు, అడవి ఏనుగులను ఎలా మచ్చిక చేసుకుని అడవిలోకి పంపించాలో కూడా శిక్షణిస్తారు. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు ఈ కుంకీలను రంగంలోకి దించుతారు. ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేంత వరకు కుంకీలు విడిచిపెట్టవు. అందుకే వీటికి అత్యంత డిమాండ్ ఉంటుంది. ఏపీలో అనేక సందర్భాల్లో ఏనుగుల దాడులతో పంట నష్టం, ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. సామాన్యులతో పాటు అనేక మంది అధికారులు సైతం ఏనుగుల దాడులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం పవన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.